చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏసార్లో పెట్టేసుకుందాం. చూడండి గాయ్స్ ఏ విధంగా ఉందో, చూసారా ఏ విధంగా కలిసిందో. చూడండి ఈ విధంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఉడకబెట్టిన గుడ్డు అయితే పక్కన పెట్టుకున్నాము. అలాగే మేము అదే గుడ్డుని పలగొట్టి కలుపుకున్నాం కదా, అది కూడా పీసెస్గా కట్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీ ముందుకి మరొక క్యాంపింగ్ వీడియోతో అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, మా ఏరియాలో అయితే ఒక బిజ్జబడి కొండ అని ఉంటుంది. ఈరోజు అయితే అక్కడికి క్యాంపింగ్ చేద్దామని అయితే వెళ్తున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు నైట్ అయితే మంచి బిర్యానీతో స్పెషల్ కూడా ఉండబోతుంది అక్కడ. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపోదాం. గైస్ మేమైతే ఇప్పుడు కొండ వరకు అయితే ఎక్కాం గైస్. ఎండ అయితే మామూలుగా లేదు, దంచేస్తుంది. చూడ్డానికి చిన్న కొండలా ఉంది కానీ ఎక్కడానికి అయితే మామూలుగా లేదు. చెమటలు అయితే పట్టేసి. చూడండి గాయస్, మా మాయగాడు అయితే పెయింట్ ఇప్పేసి మరి ఎక్కొస్తున్నాడు కొండకి. ఇటువైపు చూడండి, బాబాయ్ గాడు అడ్డతాళ్ళు తీస్తున్నాడు. మేము అక్కడ గుడిసె కట్టుకోవడానికి. గాయస్ మేమైతే నడుచుకుంటూ మేము గేమింగ్ చేస్తామన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము గేమింగ్ చేసే ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను, వీడియో అయితే చూసేయండి. చూడండి గాయస్, మేమైతే ఇప్పుడు ఈ బిజ్జాబాడి కొండలో ఉండే ఈ చాపరాయిలో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. చూడండి చాపరాయి ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి కిందకు చూసుకుంటే చాలా డౌన్గా ఉండి ఎంతో భయంకరంగా ఉంది. ఇక్కడ ఏమైనా జారితే కనుక డైరెక్ట్గా కిందకైతే వెళ్ళిపోతాం. చూడండి అక్కడక్కడ ఈ గడ్డి ఉంటూ చాలా బాగుంది చాపరాయి అయితే. అలాగే ఎంతో భయంకరంగా కూడా ఉంది. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం స్లిప్ అయినా అలా దొర్లుకుంటూ కిందకైతే వెళ్ళిపోతాం. చూడండి అదిగోండి మా వాళ్ళు అయితే అక్కడ మేము క్యాంపింగ్ చేస్తామన్నాం కదా, ఆ గుడిసెను అయితే కడుతున్నారు. చూడండి సింపుల్గా చిన్న గుడిసెను అయితే మేము రెడీ చేసుకుంటాం ఇప్పుడు. చూడండి చాపరాయి ఏ విధంగా ఉందో, చాలా పెద్దగా ఉంది. అలాగే అలా అటువైపు చూసుకుంటే అటు కూడా ఉన్నాయి చాపరాయిలు. చూడండి ఏ విధంగా ఉందో చాపరాయి, చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనం కిందకి చూసుకుంటే రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది. చూడండి అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే బొర్రా గుహలు రైల్వే స్టేషన్. మీరు ఎప్పుడైనా బొర్రా గుహల్ని విజిట్ చేసి ఉంటే అక్కడ నుంచి ఇటువైపు కొండ మీదకి చూసుకుంటే ఈ చాపరాయి అయితే కనిపిస్తుంది. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇదిగోండి బొర్రా పెద్దూరు అంటారు, ఆ ఊరు కూడా ఉంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే కనుక చిన్న చిన్న కొండలు, దాని తర్వాత అలాగే పెద్ద పెద్ద కొండలు ఉంటూ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు డే కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే లేదు. అటువైపు చూడండి పెద్ద కొండ ఎలా ఉందో, ఒక ఏనుగు ఆకారంలో అయితే ఉంది. చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి లొకేషన్. చూడండి మా వాళ్ళు అయితే ఇద్దరే కష్టపడిపోతున్నారు గుడిసె కట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి ఎలా ఉన్నాడు మావాడు, పడుకుంటున్నాడు. గాయ చూడండి మేమైతే ఈ క్యాంపింగ్కి గుడిసెను అయితే ఈ విధంగా చేసుకుంటున్నాం. చూడండి మా వాళ్ళు అయితే కర్రలతో ఏ విధంగా చేస్తున్నారో. మేము తీసుకొచ్చిన అడ్డతాళ్ళని అయితే ఈ విధంగా కర్రల్ని జాయింట్ చేసి ఇక్కడైతే కట్టాము. చూడండి మేమైతే సింపుల్గా, మాకు టెంట్ అయితే లేదు, అందుకనే మేము ఒక తార్పని అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే గుడిసెని రెడీ చేసుకుంటున్నాం. మా ట్రైబల్ ఏరియాలో కూడా సింపుల్గా ఎక్కడైనా క్యాంపింగ్ లాంటిది చేయాలనుకుంటే ఈ విధంగా గుడిసెని అయితే రెడీ చేసుకుంటారు. ఇది చాలా సింపుల్. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టైము 5 అయితే అవుతుంది. మా వాళ్ళు అయితే ఇటువైపు గుడిసె కడుతున్నారు.
ఇప్పుడైతే ఒకసారి అటువైపు సన్సెట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి గాయ్స్ ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం క్రేజీగా ఉంది. ఆ మబ్బుల పైన సూర్యుడు ఉంటూ వేరే లెవెల్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి అమేజింగ్ అనమాట వ్యూ మాత్రం. మొత్తం ఈ మబ్బులు అంటే కొంచెం డిమ్గా ఉన్నట్టుండి అక్కడే కొంచెం చిన్నగా లైటింగ్ ఉంటూ వేరే లెవెల్ ఉంది. చూడండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో. మేమైతే ఈ రాయి పైనే ఈ టెంట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు. గాయ్స్ చూడండి మా గుడిసె అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మా గుడిసె ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి గుడిసె ముందునే ఈడు ఒకడు ఉన్నాడు, ఎవడో ఈడు. చూడండి గాయ్స్ మేమైతే పడుకోవడానికి కిందన రొడ్డలను అయితే వేసాం. చూడండి గుడిసె లోనకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో. చూడండి గుడిసె అయితే ఈ విధంగా ఉంది మాది. కర్రలతో ఈ విధంగా పెట్టున్నాం. చూడండి ఎలా ఉందో గుడిసె. నచ్చితే కనుక లైక్ చేయండి. టెంట్ అయితే చూసారు కదా, చూడండి ఈ విధంగా ఉంది. మీరు కూడా సింపుల్గా తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇప్పుడైతే టైం అయ్యి వస్తుంది కదా, అందుకని ఇప్పుడు అగ్గినైతే పెట్టేసుకుంటున్నాం వంట చేసుకోవడానికి. చూడండి మేమైతే రాయిల్ని తీసుకొచ్చి పొయ్యిల్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే బాబాయ్ గారు అగ్గి పెట్టేస్తున్నాడు. మంట అయితే వెలిగేసుకుందాం, వెలుగుతుందో లేదో. బాగుంది బాబాయ్, వెలిగింది. చూడండి ఒకవైపు అగ్గి పెడుతుంటే ఇంకోవైపు మాయగాడు అయితే కూరగాయలు తీస్తున్నాడు, కట్ చేస్తున్నాడు ఇప్పుడు వంట చేసుకోవడానికి. ఇంకొకడు చూడండి అటు ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడైతే వంట చేసుకోబోతున్నాం. మేము ఏ వంట చేసుకుంటామో ఫుల్ వీడియో అయితే తీస్తాము. వీడియో మిస్ కాకుండా అయితే చూసేయండి. మా వాళ్ళు అయితే ఇటువైపు వెంటనే కూరగాయలని అయితే కట్ చేస్తున్నారు, అంటే వంటకు కావాల్సిన వాటిని. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కట్ చేసి ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చూడండి మేమైతే ఈ టైంలో వేడిగా ఉంటుంది కదా, డే టైంలో మేము ఈ స్వెటర్ లాంటిది అలాంటిది ఏది తీసుకురాలేదు. టైం అయ్యే కొద్దీ ఇక్కడైతే చల్లగాలి వీస్తుంది ఈ రాయి పైన. మరి నైటు చలి ఏ విధంగా ఉంటుందో మాకైతే తెలీదు. మా గుడిసె మాత్రం చూడండి ఆ విధంగా ఉంది. మరి ఎట్లుంటుందో ఈవినింగ్ చూసేద్దాం. ఇప్పుడైతే త్వరగా వంటనైతే చేసేద్దాం. ఇప్పుడైతే ఇటువైపు మేము కళాయిలో ఎత్తేసుకున్నాం, వాటర్ని కూడా పెట్టేస్తున్నాం అక్కడ. చూడండి ఈరోజు ఒక కొత్త వంటనైతే చేస్తున్నాము. ఈ వంట అనేది నాకు కూడా తెలీదు. ఇదిగో మన బాబాయ్ ఉన్నాడు కదా, అతనైతే చేస్తున్నాడు. మరి నేనైతే ఈ వంట చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఏ విధంగా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము నలుగురు ఉన్నాం కాబట్టి 4 గుడ్లు అయితే తీసుకున్నాము. తీసేసుకొని ఇవైతే ఉడకబెట్టుకుంటాము. కొన్ని గుడ్లు అయితే అది వేరే విధంగా చేసుకుంటాము, అది వీడియో రూపంలో చూపెడతాము. ఇవైతే ఇప్పుడు ఎసరి మీద పెట్టేసాము గుడ్లు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు కావాల్సిన గుడ్లు అయితే ఇట్లా పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అదే ఈ గుడ్లతో వేరే వంటకం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడ్లు చిదా కొట్టుకున్నాం కదా, గిన్నెలో వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గుడ్లన్నీ కలిసేదాకా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఏ విధంగా కలిసిందో, ఈ విధంగా అయితే దగ్గరికి కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ కవర్లో అయితే పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత చికెన్ పీసుల్లా వచ్చేస్తాయి. అప్పుడు కట్ చేసిన తర్వాత చూపెడతాం మీకు. ఉడకబెట్టి కట్ చేసిన తర్వాత చూపెడతాము. చూసారా ఈ ప్లాస్టిక్ కవర్ని అయితే బాగా
శుభ్రంగా కడుక్కోవాలి. పగలగొట్టుకున్నాం కదా గుడ్లు, అదైతే వేసేసుకుందాం కవర్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గట్టిగానే కట్టుకోవాలి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏసార్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, మేమైతే ఈ విధంగా ఒక కొత్త వంటకాన్ని అయితే చేస్తున్నాం. నేనైతే ఈ వంటకాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. మరి ఏ విధంగా ఉంటుందో రెడీ అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయ్యాక మీకైతే చూపెడతాము. ఓకేనా? ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం పైన. బ్రౌన్ కలర్ గాయ చూడండి, ఇటువైపు అయితే మేము పెట్టుకున్న గుడ్లు అలాగే కవర్లో పెట్టుకున్న ఆ రసం అయితే ఉడుకుతుంది ఇక్కడ. ఇంకోవైపు అయితే మేము దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. దానికోసం ఆనియన్స్ అయితే అక్కడ నూనెలో బాగా వేపుతున్నాం. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వాటిని నూనెలో వేపుకోవాలి. అగ్గి అయితే చూడండి ఏ విధంగా కాలుతుందో, బగబగ అంటూ. చూడండి గాయస్, మధ్య మధ్యలో అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఉడికేదాకా. చూడండి ఏ విధంగా బాబాయ్ ఈ గుడ్ల రసాన్ని ఏ విధంగా ఉడికేదాకా ఈ విధంగా తిప్పుతున్నాడో చూడండి. ఇంకోవైపు అయితే చాలా ఫాస్ట్గా ఆనియన్స్ అయితే ఉడికిపోయాయి, బాగా బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసాయి. చూడండి, వాటిని అయితే ఒక గిన్నెలో తీస్తున్నాడు మాయా. అగ్గి మాత్రం వేరే లెవెల్ కాలింది, అందుకని చాలా ఫాస్ట్గా ఉడికిపోయాయి. చూడండి గాయస్, మేము పెట్టుకున్న ఈ గుడ్లు అలాగే ఆ కవర్లో పెట్టుకున్న గుడ్ల రసం కూడా ఈ విధంగా అయితే ఉడికింది. చూడండి, మీకైతే ఇప్పుడు దీన్ని విప్పి చూపిస్తాము ఏ విధంగా ఉందో. చూడండి, దీన్ని అయితే ఒక గిన్నె దగ్గర అయితే దించేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని తీసి పీసెస్గా అయితే కట్ చేసుకుంటాము. అవి అయితే ఒక ఎలా అంటే చికెన్ పీసెస్లా అయితే వస్తాయి, వాటిని కూడా చూపిస్తాం. చూడండి గాయస్, మేము కవర్లో పెట్టాం కదా ఈ గుడ్ల రసాన్ని, అదైతే ఈ విధంగా రెడీ అయ్యింది. చూడండి ఇవి ఏ విధంగా ఉన్నాయో, మంచి చికెన్ పీస్లా ఉన్నాయి కదా, చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే పీసెస్ కింద కట్ చేసుకుందాం. వీటిని అయితే ఇప్పుడు మాకు కావాల్సినన్ని అంటే మాకు సరిపోయినంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాం. చూడండి, సరే చికెన్ పీసెస్ చూడండి గాయస్, ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే వీటిని మేము ఫ్రై చేయబోతున్నాం. చూడండి, నూనెలో ఫ్రై చేయబోతున్నాం. గాయస్, ఇటువైపు అయితే ఈ ముక్కలను అయితే బాగా వేపుకొని అటువైపు అయితే పెడుతున్నాము. అలాగే మేము ఈ క్యాంపింగ్ అయితే బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము, దమ్ బిర్యానీని. దానికోసం మేము అటువైపు ఎసర్ని అయితే పెట్టేసుకొని బిర్యానీకి కావాల్సిన సామాన్లు అన్నిటిని అయితే వేసేస్తున్నాం. చూడండి, వేసుకొని కమ్ముడైతే వేస్తాము బాగా ఎసరు వచ్చేదాకా. ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇటువైపు అయితే ఈ గుడ్లతో చేసిన ముక్కలను అయితే సైడ్కి తీస్తున్నాం. చూడండి, ఈ విధంగా తీసుకొని అయితే ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పెట్టేసుకున్నాం మేము. చూసారా ఏ విధంగా ఉన్నాయో. చూడండి, బాగా నూనెలో వేపిన తర్వాత ఎలా ఉన్నాయో. వాసన అయితే గుమగుమలాడుతున్నాయి మరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రేవీ అయితే బిర్యానీ కోసము గజ కలుపుతున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఓవైపు చీకటి, ఓవైపు వంటలు, ఒక్కోవైపు ఆకలి. పచ్చిమిర్చి టమాటా అయితే వేసేసి వేపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం. గరం మసాలా అయితే ధనియాల పొడి, నాన్ వెజ్ అయితే ఇప్పుడైతే వేసేసుకుందాం.
1 ఇంచు చెక్క అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. లవంగాలు ఏలకాయలు కూడా వేసేసుకున్నాం. పెరుగు అయితే ఇప్పుడు వేసుకుందాం. అలాగే కారం కూడా అలాగే వేసేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. రుచికి తగ్గ ఉప్పునైతే వేసేసుకుందాం. చూడండి గాయస్, ఇటువైపు అయితే గ్రేవీని అయితే రెడీ చేసుకుంటాము. ఇంకొక వైపు మేము బిర్యానీకి ఎత్తిన ఎసరు అయితే వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాం అక్కడ. ఇప్పుడైతే ఇది 80% ఉడికేదాకా అయితే బాగా మంట వేస్తూ ఉడకబెట్టాలి దాన్ని, రైస్ని. ఇప్పుడైతే గ్రేవీలో ముక్కలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో, అచ్చం చికెన్ పీసుల్లో ఉన్నాయి కదా. కాకపోతే చికెన్ అయితే కాదు. చూసారా ఫ్రెండ్స్, చికెన్ ముక్కల్లా ఉన్నాయి కానీ చికెన్ పీసులు అయితే కాదు. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పక్కన దింపుకొని అయితే పెట్టేసుకుందాం రైస్ ఉడికేంత వరకు. ఇప్పుడైతే రైస్ అయితే 90% అయ్యింది. ఇప్పుడైతే తీసేద్దాం. ఇప్పుడు మంట ఎంత పెద్ద మంట వేసేసారు బాబు. చూడండి గాయస్, ఇప్పుడైతే రైస్ 90% అయితే ఉడికిపోయింది. దాన్ని అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాం. చూడండి, మంట ఎక్కువగా ఉంది, అందుకనే అండాన్ని అయితే దించేస్తున్నాం కిందకి. ఇప్పుడైతే ఆ రైస్ మొత్తాన్ని ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాం. చూడండి గాయస్, ఇప్పుడైతే ఈ ఉడికిన రైస్ని అయితే ఒక బౌల్లో కొంచెం తీసి ఒక లేయర్లో అయితే ఉండేటట్టు కింద పెట్టుకొని మనం ముందుగానే గ్రేవీలో వేసుకున్న ముక్కల్ని అయితే లేయర్ కింద అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాము. అలాగే మేము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకుంటున్నాం. అలాగే మిరపకాయలని కూడా చూడండి ఈ విధంగా లేయర్ కింద వేసుకొని మళ్ళీ రైస్ని అయితే వేసుకుంటున్నాం పైన. ఈ విధంగా లేయర్ కింద అయితే రైస్ వేసుకుంటూ అలాగే చేసుకున్న ఈ కర్రీని కూడా వేసుకోవాలి మొత్తం. ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. చూడండి, ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాం. నిప్పులై ఇల్లు కలిపెట్టు. ఈ విధంగా చేసాం కదా, ఇంకా మిగతా 10% వరకు ఉడికే వరకు పైకి నిప్పులు అయితే వేసేసుకుందాం. చూడండి గాయస్, ఫైనల్గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎగ్తోని. చూడండి ఈ విధంగా ఉంది. ఇదిగోండి, ఇటువైపు ఎగ్తో చేసిన కర్రీ అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే మేము దీన్ని పెట్టుకొని అయితే తింటాము. మేమైతే తింటాము, మేమంటే నేను తినడం అయితే ఫస్ట్ టైము. మరి ఎలా ఉందో తినేసి చెప్తాం. ఇప్పుడైతే మేమంతా కలిసి దీన్ని పెట్టుకొని తింటాం. చూడండి గాయస్, మేమైతే ఇప్పుడు బిర్యానీని మేము నలుగురు అయితే పంచుకొని తినబోతున్నాం. టేస్ట్ మరి ఎట్లుంటుందో తినేసి చెప్తాం మీకు. ఒక్కసారి ఆకలి అయితే మామూలుగా లేదు, చాలా బాగా ఆకలి వేస్తుంది. బాబాయ్ తిను ఒకసారి ఎలా ఉందో. బాబాయ్ బిర్యానీ అయితే బాగుంది, కానీ కర్రీ మాత్రం చాలా ఎక్కువ స్పైసీగా ఉంది. మన వాళ్ళు కారం అయితే ఫుల్గా దంచేసారు, మామూలుగా లేదు. ఇక తిన్న తర్వాత వాటర్ ఉండకపోతే మాత్రం ఇంక అంతే. మొత్తానికి ఈ ఎగ్తో కర్రీ దీనికైతే బాగా సెట్ అయింది. బిర్యానీ కూడా చాలా బాగుంది. మేమైతే తినేస్తున్నాం, మా వాళ్ళు ఇద్దరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వీడియో తీయడానికైతే ఇక్కడ కొంచెం రాయి పైన కాబట్టి ఇది ప్లెయిన్గా లేదు, అందుకనే వీడియోని ఆపుతున్నాము. మా వాళ్ళు కూడా తినాలి కదా. సో తినేసి మళ్ళీ ఇంకా మా టెంట్ ఎలా ఉందో అక్కడ మేమైతే పడుకోబోతున్నాం, దాన్ని కూడా మీకు చూపిస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా ఆకలిస్తుంది, తినేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఉడకబెట్టిన గుడ్డ అయితే పక్కన పెట్టుకున్నాము. అలాగే మేము
అదే గుడ్డుని పలగొట్టి కలుపుకున్నాం కదా, అది కూడా పీసెస్గా కట్ చేసుకొని చూసారా బిర్యానీలో వేసుకున్నాము ఏ విధంగా ఉందో. చాలా బాగుంది. చికెన్ పీస్లా ఉంది. అయితే భోజనం అయితే చేసి క్యాంప్ ఫైర్ని అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ మంట ఏ విధంగా కాలుతుందో. చూడండి మంటనైతే పెట్టేసుకున్నాం మేము క్యాంప్ ఫైర్ని. చూడండి మా వాళ్ళంతా ఈ మంటనైతే ఆస్వాదిస్తున్నారు. అలాగే ఇప్పుడు నైట్ లొకేషన్ అయితే చూపిస్తాను అటువైపు. చూడండి చూడండి అదిగోండి, అది బొర్రా పెద్దూరు. తర్వాత ఇలాగ ఇటువైపు చూసుకుంటే ఇది బొర్రా గుహలు రైల్వే స్టేషన్. కిందన ట్రైన్ కూడా ఆగి ఉంది, సౌండ్ అయితే వస్తూ ఉంటుంది విన్నట్టయితే. అలాగ అటు లాంగ్లో అయితే ఇంకా చాలా ఊర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి పొద్దున్న మరి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో మార్నింగ్ అయితే చూపిస్తాం. చూడండి గాయ్స్, ఇప్పుడైతే టైము దగ్గరగా 9 అయితే అవుతుంది. అదిగోండి మా టెంట్ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే మేము కొంతసేపు ఈ ఫైర్ క్యాంప్ని అయితే పెట్టేసుకొని ఫైర్ని ఆస్వాదించి ఇప్పుడైతే పడుకొనబోతున్నాం. ఎందుకంటే ఉదయాన్నే ఎర్లీగా లేచి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి పోవాలి, అందుకనే పడుకుంటున్నాం. ఒకసారి చూపిస్తాను చూడండి మా టెంట్లోన ఏ విధంగా ఉందో. మా వాళ్ళు అయితే ముందుగానే వెళ్ళి పడుకుంటున్నారు. చూడండి టెంట్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి మాది, మా వాళ్ళు చూడండి ఎలా అవుతున్నారు. ఇప్పుడైతే పడుకోబోతున్నాం మేము. చూడండి ముగ్గురు ఎలా ఉన్నారో పిల్ల పందులు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఉదయాన్నే లేసాము కదా, మంట అయితే వెలిగించాము కానీ వెలగలేదు, కొద్దిగా చలిగా ఉంది. అలా అయితే రండి టెంట్ దగ్గరికి వెళ్దాం. చూసారా మా వాళ్ళు ఇంకా లెగలేదు, ఇద్దరైతే పడుకుంటున్నారు. మాకైతే నైటు బాగా వేడేసింది, నిద్ర లేదు అసలు. చూసారా దోమల, ఒక పక్క దోమలు ఒక పక్క వేడి. చూడండి గాయ్స్, ఇప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది. చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాడో సూర్యుడు. అలాగే మేమైతే మా క్యాంపింగ్ నుంచి కొంచెం దూరం అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. ఒకసారి అలాగా ఒక 360 సర్కిల్ని అయితే కొడతాను చూడండి. చూడండి ఎత్తైన కొండలుంటూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మా క్యాంపింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మేమైతే మీ ముందుకి ఇలాంటి మంచి మంచి కొండల మీద వెళ్తూ అక్కడ మంచి మంచి వంటలు చేస్తూ వీడియోస్ అయితే చేస్తూ మన ఛానల్లో అయితే పెడతాము. వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజుకైతే ఇంతే గాయ్స్, బాయ్.